నేడు హైకోర్టులో పరకామణి కేసు విచారణ జరగనుంది. టీటీడీలో ఏఐ తీసుకురావాలని ఇప్పటికే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరింది. పరకామణి కేసు దొంగతనాన్ని మించిన నేరమని పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అభిప్రాయం వ్యక్తం చేసింది. టీటీడీలో మనుషుల ప్రమేయాన్ని నియంత్రించాలని సూచించింది. శ్రీవారి కానుకల కౌంటింగ్ లో విజిల్ బ్లోయింగ్ టెక్నాలజీని తీసుకురావాలని హైకోర్టు తెలిపింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే పరకామణి కేసు విచారణకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, టీటీడీలో ఏఐ ప్రమేయానికి సంబంధించి హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు ఏదైతే నేరం దొంగతనం కంటే పెద్దదని చెప్పి హైకోర్టు వెల్లడించింది. ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా పరకామణి కేసులో ఏదైతే ఇప్పటి వరకు అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఏది చేయొద్దు అంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ ఏఐ టెక్నాలజీని తీసుకురావాలనే అంశం పైన టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రీవారి కానుకల కౌంటింగ్ లో విజిల్ బ్లోయింగ్ టెక్నాలజీ తీసుకురావాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టీటీడీలో మానవుల ప్రమేయాన్ని నియంత్రించాలని కూడా హైకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అభిప్రాయం వ్యక్తం చేసింది. పరకామణి కేసు ఏదైతే ప్రస్తుతం భక్తుల మనోభావాలుకి సంబంధించినటువంటి అంశంతో పాటు దానిని కొంత సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే అందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా చేసినటువంటి ఒక క్రైమ్ గా దీన్ని భావించి దీని వెనుక ఉన్న వారందరినీ కూడా తీసుకురావాలనే విధంగా ఈ హైకోర్టులో కేసుకి సంబంధించినటువంటి విచారణ సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఇక ఈ రోజు కూడా పరకామణి కేసుకి సంబంధించి విచారణ అనేది కొనసాగింపుగా జరగబోతోంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.